హాయ్ అందరికీ. నేను ఈరోజు చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తో ఎలా చేస్తానో చూసేయండి. 1/2 kg కంటే తక్కువ చికెన్ తీసేసుకొని అందులో ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కడిగేసుకొని అందులో పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నిమ్మరసం పెరుగు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ ఒక 8 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఒక పాన్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చికెన్ని తీసేసుకొని ఒక పాన్ పెట్టేసి అందులో చికెన్ని వేసేసుకొని ఒక బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాక పక్కనే బిర్యానీ కోసం రైస్ని వాటర్లో వేసి వాటర్ లేకుండా వడకట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ బాగా ఫ్రై అయినాక పక్కనే పెట్టేసుకున్నాను. పక్కనే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో ఒకటిగా గరం మసాలా అన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు మిరియాలు దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అన్నీ వేసేసుకొని బాగా కలిపినాక అది బాగా మరుగుతున్నప్పుడు ఈ పక్కనే వడకట్టి ఉంచేసుకున్న బియ్యాన్ని అందులో వేసేసి మంచిగా కలిపేసినాక దాన్ని సగం కంటే ఎక్కువ ఉడికేటట్లు చూసేసుకున్నాను. సగం కంటే ఎక్కువ ఉడికిపోయింది అన్నప్పుడు అనమాట పక్కనే ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక లేయర్గా పెట్టేశాను. ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి డ్రై ఆనియన్స్ అన్నీ వేసేసి మళ్ళీ కొంచెం అన్నాన్ని మళ్ళీ దానిపై సెకండ్ లేయర్ వేసేసి దాని మీద పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి డ్రై ఆనియన్స్ అన్నీ వేసేసి దాని మీద నెయ్యిని వేసేసి తర్వాత దానిపై గులాబరీ వాటర్ని వేసేసి దానిపై మూత పెట్టుకొని దానిపై బరువు ఉంచేసుకొని ఆవిరిపోకుండా ఒక 10 minutes అలాగే ఉంచుకున్నాను. తర్వాత మళ్ళీ దాన్ని అలాగే ఉంచుకున్నాక అలాగే ఒక 20 minutesలో అయిపోయింది బిర్యానీ. తర్వాత మూత చూస్తే స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.